మన జీవితంలో మనం అర్హులం కాదు. ఈ రోజున మాకు ఎలాగుందో అలా చెప్పడానికి అర్హులు కాదు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఎన్నో నీ మీద పొంగి పొర్లిపోయాయి. వాటన్నిటిలో సహాయం చేసిన దేవుడు. ఈ రోజు నువ్వు బాధపడడానికి అర్హురాలువు కాదు. ఆ బాధలో కూడా నువ్వు చేయగలవు. దేవాన్ని స్తుతించడానికి మాత్రమే దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. అందుకు మాత్రం నువ్వు అర్హురాలు. అసలు నువ్వు లేదు అనడానికి కానీ, కాదు అనడానికి కానీ, జరగదనడానికి కానీ, బాధపడడానికి కానీ, విలపించడానికి కానీ అర్హురాలు కాదు. ఎందుకంటే దేవుడు నీకు ఏ అర్హత ఇచ్చాడో తెలుసా? లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచి ఇంతవరకు నిలబెట్టాడు. ఇక ముందు నిలబెట్టి చూపుతాడు. నీ జీవితంలో అసలు నిస్సహాయకమైన మాటలు రావడానికి ఆస్కారం ఉండకూడదు. నీ బ్రతుకులో లేదు అనే మాట రాకూడదు. నీ జీవితంలో ఇది జరగదు అనే పరిస్థితి రాకూడదు. నీ స్థితిగతుల్లో ఏమైపోతుందో అనే స్థితికి నువ్వు దిగజారిపోకూడదు. ఏమి చేయగలను నేను అని అనకూడదు. ఇంతవరకు నువ్వే చేసావా? దేవుడు చేశాడా? అనకూడదు. నువ్వు అసలు ఎంత పొరపాటులో ఉన్నావో చూడు. అసలు